back to another video. And yes, this video lo manam one of the famous tourist attraction in Budapest, which is Fisherman's Bastion అయితే చూసేస్తున్నాము. సో అక్కడికైతే మేము వచ్చేస్తాం ఈ రోజు. సో తొందరగా వీడియో లోపలికి వెళ్ళి ఆ ప్లేస్ అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎన్ని స్టెప్స్ ఉన్నా తెలియట్లేదు, చాలా స్టెప్స్ అయితే ఉంది పైకి. ఐ థింక్ ఇట్స్ దేర్ ఎక్కడో. లెట్స్ గో. వీడు ఆల్రెడీ స్టార్ట్ చేసాడు ఎట్టుకోమని. హీట్ జనరేట్ అవుతుంది, అదే ఎత్తుకుంటే స్వెట్టింగ్ వస్తుంది కాబట్టి. మా ఆయన తిరుపతి మెట్లే ఎక్కేశాడు, వీడు ఎత్తుకొని 3000 మెట్లు. ఇదంతా ఎంత ఒక లెక్క. ఇదేదో 5 స్టార్ హోటల్ లాగా అనిపిస్తుంది నాకు. ఏంటో మరి తెలియదు, చూడాలి ఒకసారి మ్యాప్స్లో. మ్యాప్స్ నమ్ముకొని వెళ్ళిపోవడమే గైస్ ఇక్కడ. అది తప్ప మనకి ఇంకేం దారి అయితే లేదు. ఫిషర్మ్యాన్ బ్యాస్టియన్ గురించి మా ఆయన చెప్తాడు ఇప్పుడు. కమోన్ అని టెల్. బుడా క్యాసిల్లో కింగ్స్ ఉండేవాళ్ళంట, వాళ్ళని డిఫెండ్ చేయడానికి వార్స్ నుంచి ఇక్కడ వాళ్ళ ఫిషర్ మ్యాన్స్ ని ఈ క్యాసిల్లో పెట్టుకునే వాళ్ళంట. ఓకే, సో ఇప్పుడు అది చూస్తున్నాం, నెక్స్ట్ క్యాసిల్కి వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి బుడా క్యాజిల్ అని, అక్కడైతే ఫుల్ కింగ్స్ ఉంటారంట, రాజులు. అండ్ దాని పక్కనే ఫిషర్మ్యాన్స్ బ్యాస్టియన్ అని ఉంది. సో ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం ఇక్కడ ఫిషర్మ్యాన్స్ని ఇక్కడ పెట్టేవాళ్ళంట ఆ కాలంలో. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ టుడే. లెట్స్ గో. ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్. ఇంకొక 100 మీటర్స్ నడిస్తే 200 నడుస్తుంది ఎంట్రీ. తర్వాత మొత్తం ఎక్కాలి, ఇంకా మెయిన్ ఎంట్రీ మొత్తం ఎక్కాలి. సరే, నేనేదో నా దాన్ని ఏమంటారు, నీకు కొంచెమే మోటివేట్ చేసుకుంటుంటే 100 కాదు 200 అంటాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. అయ్యో రామా, సరిపోయింది. కానీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్. అయితే యాక్చువల్లీ ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే బేసిక్గా ఈరోజు స్నో పడుతుందని ఫుల్ ప్రిడిక్షన్ ఉంది. కానీ ఇట్స్ లైట్గా డ్రిజిల్ అవుతాం. స్నో ఇంకా ఎక్కువ పడట్లేదు. మేబీ ఇన్ 1 అవర్ వీ హ్యావ్ టు సీ పడుతుందో లేదో. కీప్ వాచింగ్ ద వీడియో గైస్. స్నో పడుతుందో లేదో చూపిస్తాను మీకు వీడియోలో. యాక్చువల్లీ రోడ్లోనే నడుచుకొని వచ్చింటే ఆ స్టెప్స్ అంతా స్కిప్ చేసి హ్యాపీగా ఇక్కడ వచ్చేసి ఉండొచ్చు. మనం ఇక్కడ వచ్చి ఇక్కడ స్టెప్స్ ఎక్కిండొచ్చు. అనవసరంగా అక్కడ ఎక్కడో దిగి స్టెప్స్ మొత్తం ఎక్కొచ్చాం గైస్. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. హ్యాపీగా రోడ్లో వచ్చింటే ఇక్కడికే వచ్చేసి ఉండొచ్చు. మనం బస్ స్టాప్ దిగిన వెంటనే రోడ్ ఉంది, ఆ రోడ్లో ఇక్కడ వరకు వచ్చేసి హ్యాపీగా వెళ్ళొచ్చు. బస్సులు కూడా వస్తున్నాయి, ట్యాక్సీలు. ఎగ్జాక్ట్లీ. అరే యార్, అనవసరంగా ఎక్కాము. ఇక్కడ నడవాల్సిన ఆప్షన్ కూడా లేదు. ఇంకా ఇక్కడ వరకు హ్యాపీగా వచ్చేసి ఉండొచ్చు. ఆ 16 నెంబర్ బస్ ఎక్కింటే మన ముందరే ఉండింది. ఈ మ్యాప్స్ అది చెప్పలేదు ఏంటో మనకి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. చూడు అగస్త వెనక్కి నించుంటే వస్తుంది ఫోటో. బాగా నించోపు, ఫస్ట్ స్టెప్ నించోపు. ఫోటో కోసం మేము పడే కష్టాలు గైస్. సో దిస్ ఇస్ ద ఫిషర్మ్యాన్స్ బ్యాస్టియన్. ఇంకా పైకి లోపలికి అంతా వెళ్ళాలి. ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్. ఆ సంచిలో ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంది గైస్. డైపర్లు అన్నీ ఉంది. నా దగ్గర కూడా ఒక సంచి ఉంది. సో ఏంటి మీ ఆయనతోనే మోయిపిస్తున్నావు అని కింద కమెంట్లు పెట్టకండి ప్లీజ్. ఇద్దరం ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నాం. కానీ సంచి సైజు ఏదైతే ఏముంది, ఇదే నా సంచి. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఇది కూడా బరువు కూడా ఉంటుంది. దీంట్లో కూడా వాటర్ బాటిల్ అంతా ఉంది, అంతనే.
బ్యాస్టియన్ లోపలికి అయితే వచ్చేసి ఇక్కడ ఒక ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో దానికోసమే నిల్చుకున్నాము. ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంటుంది ఫిషర్మెన్స్ బ్యాస్టియన్ లోపల, ఇదే ఆ చర్చ్. సో మన ఎంట్రీ టికెట్ ఎందుకంటే బేసిక్గా ఇక్కడ స్టెప్స్ కనిపిస్తుంది కదా మీకు, సో ఆ స్టెప్స్ పైన నుంచి వెళ్ళి వ్యూ పాయింట్స్లా చూడడానికి ఉంటుంది అండ్ బైనాకులర్స్లో వ్యూస్ చూడడానికి అంతా కూడా ఉంటుంది. సో అవన్నిటి కోసం ఒక ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఇట్ ఈస్ లెస్ అమౌంటే 300-400 ఉంటుంది మన రూపీస్లో అంతే. సో ఆ టికెట్ అయితే తీసుకోవాలి. నేను అండ్ వెంకట్ మాత్రం తీసుకున్నాం. మా గెస్ట్కి ఫ్రీనే ఉంటుంది ఇలాంటి ప్లేసెస్ అంతా. ఆ చర్చ్ లోపల కూడా యాక్చువల్లీ టికెట్ ఉంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ చర్చ్ యాక్చువల్లీ, బట్ మేము లోపలికి వెళ్ళలేదు. ఈ చర్చ్ వెనకాల కూడా ఏదో పెద్ద హిస్టరీనే ఉంది, బట్ నాకు యాక్చువల్గా సరిగ్గా తెలీదు. నెక్స్ట్ వీడియోస్ ఆర్ నెక్స్ట్ టైం నేను పోయినప్పుడు దాని గురించి నేను కంప్లీట్గా తెలుసుకొని ఒక వీడియో అయితే చేస్తాను. ఇట్స్ అ వెరీ స్పెషల్ చర్చ్. అండ్ ఆల్సో యూ కెన్ సీ దర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాల్స్ హియర్. ఇవన్నీ క్రిస్మస్ టైమ్స్లో వెళ్ళాం కాబట్టి ఇవన్నీ క్రిస్మస్ మార్కెట్స్ అంటారు. సో ఇలాంటి పెద్ద పెద్ద ప్లేసెస్లో అన్నిట్లో ఈ క్రిస్మస్ మార్కెట్స్ అయితే పెడతారనమాట. చాలా క్రిస్మస్ మార్కెట్సే ఉంది బికాజ్ డిసెంబర్ ఇస్ లైక్ ఫర్ దెమ్ లైక్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ది ఇయర్ అంటారు కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళకి చాలా మంచి టైం ఇది అండ్ దట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ దెమ్ టు షాప్ యాజ్ వెల్. మనకి చాలా రకాల కేక్స్, వాళ్ళ దాని ఏమంటారు కంట్రీ డిషెస్ ఆర్ ఫేమస్ డిషెస్ అలా ఉంటాయి కదా, సో అలాంటివి. అండ్ దెన్ చాలా రకాల లైక్ హంగేరియన్ది కొన్ని ఫుడ్ టైప్స్, అండ్ దెన్ పేస్ట్రీస్, బ్రెడ్స్, కేక్స్, ఇలా చాలా రకాలు అమ్ముతారు. అండ్ ఆల్సో యూ కెన్ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ వింటర్ వేర్ క్లోత్స్ ఆల్సో. నేను ఒక స్టాల్లో నేను ఇండియన్ స్టైల్లో ఉన్న క్లోత్స్ కూడా చూశాను. అండ్ దెన్ గ్లౌజ్, క్యాప్స్, బీనీ, సాక్స్, ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు సీ, బట్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇలాంటి ఫ్లీ మార్కెట్స్లో అంతా కూడా. కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది, బట్ టు సీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఇదే అనమాట మన వ్యూ పాయింట్. పైకి వచ్చాక దిస్ ఇస్ ద వ్యూ గైస్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ కనిపిస్తున్నట్టయితే మీకు బుడాపెస్ట్ పార్లమెంట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అక్కడికి కూడా నేను సపరేట్గా వెళ్ళి ఒక వీడియో చేశాను. ఆ వ్లాగ్ని నేను నెక్స్ట్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఆల్సో నా వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే నేను షూట్ చేసి నా ఛానల్లో పబ్లిష్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ మనం బైనాక్యులర్స్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడొచ్చు. చాలా బాగుంది. ఇట్స్ వర్త్ కమింగ్ అప్ అండ్ సీయింగ్ దిస్ వ్యూ. ఇక్కడ స్నో పడితే కూడా చాలా బాగుంటుందని విన్నాను నేను. సో మేము యాక్చువల్లీ స్నో పడుతుందనే వెళ్ళాము నేను ముందు చెప్పినట్టు, బట్ ఆ రోజు ఎందుకో స్నో పడలేదు. బట్ యా, ద లొకేషన్ ఈస్ రియలీ గుడ్, ఫోటోగ్రఫిక్, వెరీ 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 సీనిక్, చాలా బాగుంది. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అక్కడ ఫిషర్మెన్ బ్యాస్టియన్ అయ్యాక బుడా క్యాజల్కి వెళ్దాం అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, షుడ్ వి గో హియర్? ఓకే, బుడా క్యాజల్కి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, సో ఇది ఒక వ్యూ పాయింట్ లాగా అనమాట. ఒక చిన్న ట్రైన్ ట్రక్, ఒక చిన్న బాక్స్లా ఉంటుంది, ట్రైన్ కాదు. ఆ బాక్స్ ఇక్కడ నుంచి ఇట్లా పైకి తీసుకెళ్ళి అక్కడ ఒక వ్యూస్ లాగా చూసుకొని మళ్ళీ అక్కడ పైన వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ వ్యూస్ చూసుకొని మళ్ళీ ఇట్లా కిందకు వచ్చేయచ్చు. సో దానికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి చైన్ బ్రిడ్జ్ ఉంది, మీకు కనిపిస్తున్నట్టయితే దిస్ ఇస్ చైన్ బ్రిడ్జ్ గైజ్. ఇక్కడ స్నో కూడా పడుతుంది, మనకి వెరీ లైట్గా పడుతుంది ఈరోజు స్నో, బట్ చలి పీక్స్లో ఉంది. నేను ఇట్లా గ్లౌజెస్ వేసుకున్నా సరే నాకు చాలా కష్టంగా ఉంది. సో ఇది డబుల్ డెక్కర్ బస్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ డబుల్ డెక్కర్ బస్ ఏదైతే ఉందో దానికి మనము 15,000 ఫారిన్స్ కట్టాలి. సో ఫారిన్స్ అంటే ఇక్కడ హంగేరియన్ ఫారిన్స్ అంటారు, డబ్బుల్ని మనం మనీ లెక్క వేసేది ఫారిన్స్ అనమాట, రిప్రజెంటేషన్. సో 15 ఫారిన్స్ అంటే ఆల్మోస్ట్ మనం డివైడ్ బై 4 చేయాలి. ఇండియన్ రూపీస్లో ఒక 3,000-3,500 వస్తుంది. సో 4,000, ఆల్మోస్ట్ 4,000 వరకు టికెట్ 1 డేకి. సో అది కష్టం, మనకి ముగ్గురు ఉన్నాం కాబట్టి వర్త్ అనిపించలేదు. అది మొత్తం జస్ట్ బస్లో కూర్చొని వ్యూ పాయింట్ చూడడం అంతే. సో అందుకే దానికి వెళ్ళట్లేదు. బట్ మా వాడు ఫుల్ గోల చేస్తున్నాడు దాంట్లో వెళ్ళాలని చెప్పి, వాడికి చాలా ఇష్టము. ఇది రెంట్కి ఇస్తారు గైస్ ఇక్కడ. సో మనం రెంట్ తీసుకొని వీ కెన్ గో ఆన్ దిస్ వన్. మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయలేము అనమాట. సో ఇంకా
అలా ఆ బ్రిడ్జ్ పై నుంచి నడుచుకుంటూ ఒక పక్క నుంచి ఇంకో పక్కకు వచ్చేసాం. కొన్ని ఫోటోలు వీడియోలు అయితే దిగాను, అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో యూ కెన్ ఆల్సో చెక్ దట్ అవుట్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ ఇక్కడ చూసారుగా పెద్ద పెద్ద క్రూజ్ లాగా ఉంది. సో ఇవన్నిట్లో మనకి క్రూజ్ ట్రిప్స్ లాగా చేస్తారు. క్రూజెస్ ఉంటాయన్నమాట చాలా. ఇలానే దీని లోపల రెస్టారెంట్స్, 5 స్టార్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. సో మనం అలా వెళ్ళి రెస్టారెంట్లో క్రూజింగ్ చేసుకుంటూ వ్యూస్ అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది ఒక సైట్ సీయింగ్ లాగా. సో సో చూసారు కదా బ్రిడ్జ్ పైన హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఆర్ చైన్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. సో దానిపైన వచ్చి ఇప్పుడు మేము దగ్గరలో మెక్డొనాల్డ్స్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకి వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. మెక్డీలో అయితే మనకి వెజ్ కొన్ని ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. సో బర్గర్స్ అలాంటివన్నీ ఉండదు, కానీ శాండ్విచెస్ అలాంటివి ఉంటాయి. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కొన్ని ఆప్షన్స్ అలా ఉంటాయి మెక్డీలో. సో దానికోసం వెళ్తున్నాం. బికాజ్ ఇంకా అది కాకుండా వేరే ఏది ఎక్కడ వెళ్ళినా మనకి ఇట్లా హ్యామ్, పోర్క్, బీఫ్ అలా పెడతారు, మనం తినాం. నాకు ఫోన్ దట్ ఈరోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ కూడా నేను తిన్ను. సో కంపల్సరీ వెజ్ ఆప్షన్స్కి వెళ్ళాల్సిందే. వెనకాల కనిపిస్తుంది మేడమ్ టెస్సాట్స్ మ్యూజియం, ఇక్కడ ఉంది ఇది. సో నెక్స్ట్ మనం వెళ్ళేది ఫ్యాషన్ స్ట్రీట్ అని అంటారు. సో ఆల్రెడీ నేను వచ్చా ఫ్యాషన్ స్ట్రీట్కి, వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ కూడా పెడతాను. ఈ వ్లాగ్ ఫస్ట్ వస్తుందా, ఫ్యాషన్ స్ట్రీట్ వ్లాగ్ ఫస్ట్ వస్తుందో నాకు తెలీదు. సో ఒకవేళ ఆ వ్లాగ్ అయితే నేను పబ్లిష్ చేసింటే ఐ విల్ ట్యాగ్ యూ. చలికి మాట్లాడడం కూడా చాలా కష్టం అయిపోతుంది, అంత కష్టంగా ఉంది చలిలో మాట్లాడడం. సో ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ ఫ్యాషన్ స్ట్రీట్లో ఏమేమి షాప్స్ ఉంటాయి, లైక్ H&M, జారా అండ్ ఫుడ్కి చాలా ఉంటాయి అన్నమాట. అన్ని బ్రాండ్స్ ఉంటాయి. సో లెట్స్ ఇక్కడ కూడా క్రిస్మస్ మార్కెట్స్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదే అనమాట క్రిస్మస్ మార్కెట్స్. ఇది కెఫే, ఏదో హాఫ్ ప్రైస్ స్టోర్ అని ఉంది. ఈ క్రిస్మస్ మార్కెట్ చాలా కాస్ట్లీ ఉంది, బయట షాప్స్లోనే ఇంకా తక్కువ దొరుకుతుంది చెప్పాలంటే. చాలా కాస్ట్లీ ఉంది ఇక్కడ. బట్ చెప్తున్నాను కదా, ఎక్కడికి పోయినా నాన్ వెజే ఉంటుంది. లిటరలీ డక్ అది కూడా ఉంటుంది అనమాట. డక్తో కూడా ఏమో చేస్తారు వీళ్ళు. సో చాలా జాగ్రత్తగా తినాలి ఫుడ్. వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా కష్టమైద్ది. నేను నాన్ వెజ్ తింటాను అంతే, అంటే నేను ఓన్లీ చికెన్ తింటాను కాబట్టి నేను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ షాప్లో అయితే ఘోరం గైస్, లిటరల్లీ డక్తో కూడా ఏదో చేస్తున్నారు. సో if anyone is coming to Europe, డెఫినెట్లీ మైండ్లో పెట్టుకోవాల్సిందే. ఈరోజు ఐ విల్ ట్రై చిమ్నీ కేక్. ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నా. ఇక్కడ చిమ్నీ కేక్ అండ్ చూరోస్ అని ఉంది. సో ఐ వాంట్ ట్రై బోత్. చూద్దాం ఎట్లుంటుందో, మీకు కూడా ట్రై చేసి చెప్తాను నేను. సో ఇదే ఫ్యాషన్ స్ట్రీట్ గైస్. ఇక్కడ ఇంకా అన్ని బ్రాండ్స్ ఉంటాయి, బట్టలు కానీ ఇంకా అన్నీ ఉంటుందన్నమాట ఇక్కడ. యూ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్ లాగా. జారా, బర్గర్ కింగ్, కెఫే అనమాట. మా బస్కి ఇక్కడ బయటికి లంచ్కి వస్తే యాక్చువల్లీ అగస్త్య కోసం నేను ఇడ్లీ ప్యాక్ చేసి తెచ్చాను ఇంట్లో నుంచే. బట్ మాకు ఇక్కడ వెజ్ ఆప్షన్స్ ఏం లేదు. మాకు ఇంకా వెజ్ ఆప్షన్స్ కోసం ఈ చీజ్ బాల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్. బోరింగ్ గైస్, చెప్పు. పిజ్జా ఆప్షన్ ఉంటుంది కానీ ఇంట్లోనే బెటర్ కొంచెం. అండ్ నేను ఇది ఇండియా నుంచి తెచ్చుకున్న పెరి డబ్బా. ఇది ఉంది కాబట్టి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తినలేస్తున్నాను. లేకపోతే నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తినబుద్ధి కాదు అసలు, ప్లెయిన్ ఫ్రైస్ అయితే. మా వాడికి పండగ అసలు. బొమ్మ షాప్ తీసుకొచ్చాం వాడికి. బొమ్మ కొనియండి అని ఒక్కటే సతాయిస్తాడు గైజ్. ఓ గాడ్, వీడు అసలు మామూలుగా ఉండదు. ఏంటో వింత వింత ఉంది. ఈ బస్సు అయితే ఎంత బాగుందో, ఫ్లిక్స్ బస్ అంట. చూసావా అగస్య ఎన్ని ఉందో? వావ్, నానా ట్రామ్ ఉంది అగస్య. ఇదిగో ట్రామ్. ఇది బుదాపెస్ట్లో ఫేమస్ చిమ్నీ కేక్. సో నేను చెప్పాను కదా ఇందాక ట్రై చేస్తానని. లెట్ మీ ట్రై అండ్ టెల్ యూ హౌ ఇస్ ఇట్. మాట్లాడండి. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు.
ప్రశాంతంగా నా కేక్ అయితే నేను తిని ఆస్వాదించాను. ఓ యా, దిస్ ఈస్ ద బుడా వీల్. ఫేస్ ట్రాకింగ్ ఎనేబుల్ అయింది. వెయిట్ గైస్ చూపిస్తాను. యా, సో దీనే బుడా వీల్ అంటారు. దీన్ని ఎక్కాము ఆల్రెడీ. 1000 రూపాయల ఒకరికి. ఎంత? 2000. 1200 ఒకరికి 1200 ఉంటుంది ఇండియన్ మనీలో. వీళ్ళ డబ్బుల్లో అయితే ఒకరికి 5000 ఫారిన్స్. కరెక్ట్. సో బాగుంటుంది పైన నుంచి వ్యూస్ అంతా, మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా మస్ట్ ట్రై అని చెప్పాలి. మా వాడైతే అస్సలు ఆగట్లేదు. ఫ్రెంచ్ ఫ్రైస్కే వీడికి ఇంత ఎనర్జీ వచ్చింది. ఇడ్లీ అయితే తినలే కదా, ఇడ్లీ తినలేదంట. రైస్ పిజ్జా చల్లగా అయిపోయింది ఇడ్లీ, అందుకే వాడు తినలేదు. హాట్ బాక్స్ కొన్నా కష్టపడి. దానికి మళ్ళీ హాట్ బాక్స్ వేరే కొన్నాను. హాట్ బాక్స్ కూడా ఏం పనికి రాలేదన్నమాట. సో అదన్నమాట. ఇంకా నేను షూస్ తీసుకోవాలి, ఎందుకంటే నేను ఇప్పుడు వేసుకున్న షూస్ ఒక్కటే ఉంది నా దగ్గర షూస్. అండ్ ఆ షూస్ చాలా గలీజ్ అయిపోయింది. లైక్ క్లీన్ చేసి ఉతుక్కుందామంటే కూడా దెర్ ఇస్ నో ఆప్షన్, బికాజ్ ఎవ్రీడే నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది అండ్ అంత ఈజీగా డ్రై అవ్వదన్నమాట. సో ఇంకొక స్పేర్ షూస్ ఉండాల్సిందే కంపల్సరీ. ఇంకొక షూ అయితే ఉండాలి. చెప్పులు వేసుకొని అయితే మనం బయటికి రాలేము. కంపల్సరీ సాక్స్, షూలు, థర్మల్స్, జాకెట్స్ అవన్నీ వేసుకొని రావాలి కాబట్టి ఇంకొక సెట్ షూస్ అయితే కొనుక్కోవాలి. సో దానికోసం వెళ్తున్నాం ఇప్పుడు. షూస్ అండ్ గ్లౌస్ కూడా ఇంకా మంచి సెట్ ఒకటి కొనుక్కోవాలి నాకు అగస్త్యకి. సో అది కూడా తీసుకొని లెట్స్ గో హోమ్. అంతే, అయిపోయింది. ట్యాక్సీలు అయితే నాకు తెలిసిన వరకు అయితే 2 రకాలు ఉంది. ఊబర్ యాప్లో కూడా మనం ఊబర్ బుక్ చేసుకోవచ్చు అండ్ బోల్ట్ అని ఒకటి ఉంది ట్యాక్సీస్. సో బోల్ట్ యాప్ బుక్ చేసుకుంటే కూడా ట్యాక్సీస్ బుక్ చేసుకోవచ్చు. సేమ్ మన ఇండియాలో ఓలా ఊబర్ ఎలా బుక్ చేసుకుంటామో అలానే మన ఉన్న పాయింట్ సెలెక్ట్ చేసుకొని డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటే క్యాబ్ అయితే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్స్ మళ్ళీ క్యాష్ 2 కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మనలాగా ఫోన్పేలు అయితే ఏం ఉండవు ఇక్కడ. సో అదొక డ్రాబ్యాక్ ఉంది. సో అదన్నమాట ఈరోజు వీడియో. సో నా వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ మై ఛానల్. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.